నేను తలుచుకుంటే నేనేమైనా చేయగలను, కానీ నీ అవసరం మాకుంది. దానికి కార్తీక మీద కక్ష ఉండాది. దీక్షను అడ్డం పెట్టుకుని ఆ కక్ష తీర్చుకుందాం అనుకుంటాడది. అంటే మనం ముంబై మనుషుల్ని వాడుకోకూడదు. మీ పేరే చెప్పిచ్చాడు. నా పేరు చెప్పి ఇప్పుడు DVD ఇచ్చాడు. రేపు బాంబు ఇస్తాడు. తీసుకోవడమేనా? ఇందాక మంచినీళ్ళు కావాలన్నారు కదా, తీసుకురానా? మంచినీళ్ళు ఏం వద్దులే కానీ వేడిగా టీ తీసుకురా. ఎలా ఉంది నా స్ట్రోక్? వడదెబ్బ కంటే పవర్ఫుల్లా? ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నావు? డ్రామాలు కదమ్మా, పాటలు మొదలయ్యాకే కదా సినిమాలో యాక్షన్ మొదలయ్యేది. అంటే అసలు DVD వేరే ఉంది. ఎక్కడా? నీ కార్లో. అది నువ్వు ఒక్కడివే చూస్తావో వసుధతో చూస్తావో నీ ఇష్టం. చాయిస్ నీకే వదిలేస్తున్నాను. ఓకేనా? గుడ్ బాయ్, ఫిర్ మిలేంగే. హలో. నువ్వు వసుధతో కలిసి ఆ DVD చూడలేవని నాకు తెలుసు. నో ప్రాబ్లం. ఇంట్లో వసుధతోనే చూడాలని లేదు, ఎక్కడైనా చూడొచ్చు. రన్ జూడ్ రన్. మనుషులతో ఆడుకోవడం నీ యబ్బ సొత్తు కాదురా. వెళ్ళో.
యశోదరా 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 యశో ఏంటి అలా చూస్తున్నావు? రేయ్ కుక్క తోక వంకర నువ్వు అంతే. మొన్న గొంతు లేచినప్పుడే ఆ గొంతు నొక్కేయాల్సింది. ఇన్ని సంవత్సరాలుగా కుక్కలా పడున్నావని వదిలిపెట్టాను. కుక్కలకి విశ్వాసం ఉంటది, కుక్కల్ని పెంచే వాళ్ళకి వాటి మీద ప్రేమ ఉంటది. అసలు నువ్వు మనిషివైతే కదా నీకు ఇవన్నీ అర్థమయ్యేది. నా ముందు నిలబడ్డానికే వణికి చచ్చే వెదవి ఇష్టానికి మాట్లాడతావా? పెళ్ళాం చచ్చినోని వెధవా అంటారు. నా పెళ్ళాం బతికే ఉంది, నా ఎదురుగానే ఉంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు మళ్ళీ. రేయ్ ఏంట్రా పేటరేగిపోతున్నావు? నిన్ను ఏయ్! మొన్న కార్తీక్ వచ్చాడు కాబట్టి బతికిపోయావే. నేనిప్పుడు ఉత్తనారాయణ కాదు. ఇప్పటిదాకా నాలో ఉన్న శక్తి నాకే కాదే నీకు కూడా తెలీదు. అందుకే జాగ్రత్తగా ఉండు. ఏంటా నీ శక్తి? ఆ? మర్యాదగా చెయ్యొదరు. పట్టుకుంది వదలటానికి కాదు. రేయ్ ఎవరు అక్కడ? ఇక్కడికి వచ్చి చావండి. రేయ్ నిన్ను నేను కొడితే నాకు అవమానంగా. నీ కాళ్ళు చేతులు విరక్కొట్టించి మూల పడేస్తాను. రేయ్ వీణ్ణి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టండ్రా. కాలు చెయ్యి ఆడకూడదు. తర్వాత తీసుకెళ్లి గదిలో పడేయండి. వచ్చి మంచినీళ్లు కూడా వీడు మొహాన పోయొద్దు. రేయ్ చూస్తారేంట్రా? కొట్టండ్రా వాణ్ణి, కుమ్మేయండి. రేయ్ సార్ మీరెళ్ళి మీ పని చూసుకోపోండి. ఓకే సార్. రేయ్ ఆగండ్రా. ఎన్ని రోజులుగా నా ఉప్పు తిని బతుకుతున్నారు. నేను చెప్పిన పంచేరా ఈ కుక్క మాటలు వింటారా? తప్పమ్మ గారు, కట్టుకున్న మొగుడిని కుక్క నక్క అనకూడదు. రేయ్! వీణ్ణి నేను కట్టుకోవడం ఏంట్రా? వీడు నా కాలి గోటికి కూడా సరిపోడు. అలాగా అయితే నీ మెళ్ళలో ఉన్న తాళిబొట్టు తీసి నా చేతిలో పెట్టు. యస్సు నాకిది తాళి కాదు. దీన్ని చూసినప్పుడల్లా అది చేసిన అవమానం గుర్తొస్తుంది. దాన్ని వదలకూడదు అన్న కసి పుట్టుకొస్తుంది. అందుకే ఇది నా మెడలో ఉండాలి. తీస్తాన్రా. ఆ చందుని చంపాక తీస్తాను. ఈ యశోధర మాట మీద నిలబడుతుంది. అది చచ్చాక నిన్ను చంపి నీ శవం మీద దీన్ని విసిరేస్తాను. దానికి చాలా టైం ఉందిలేవే. రేయ్! నాలుక తెగుతుంది. ఆహా ఆ, ఆ. ఆ, ఆ, కొయ్. రేయ్ వీడు నా మొగుడు కాదు. మీలాగే ఈ ఇంట్లో పనోడు. మీ అందరికీ ఇప్పుడే తలా ఒక 10,000 ఇస్తాను. వీడిని బయటికి ఈడ్చేయండి రా. కాకి ముక్కుకి దొండపండు అనుకోండి. డబ్బులు ఏముందమ్మా, మాకు ఎప్పుడు అయ్యగారు ఇస్తారు. ఒరేయ్ అది నా డబ్బురా.
భార్యాభర్తల మధ్య నీది నాదినే ఉంటుందమ్మా. అయినా మీరు తన్నుకుంటారు, రేపు ఒకటవుతారు. మొగుడు పిల్లల గొడవల్లో బయట వాళ్ళు తలదూర్చకూడదు, తలలు తెగిపోతాయి అమ్మగారు. రేయ్, ఇక మీరు వెళ్ళండి, జాగ్రత్త. ఆ రాత్రికి మీ అందరికి మందు మొక్క అన్నీ ఉంటాయి, జల్సా చేసుకోండి. వెళ్ళిపోండి. అట్లాగే మీరు బాగుండాలయ్యా. ఒరేయ్ ఆగండ్రా. హలో, చూడే సోదరా, మొన్ననే చెప్పాను నీ జమానా అయిపోయింది అని. అరే, పనోళ్ళకున్న జ్ఞానం కూడా నీకు లేదు ఏంటి? ఈ నారాయణ చూస్తుంటే పాత జానపద సినిమాల్లో రాజనాలు గుర్తొస్తున్నాడా, సత్యనారాయణ గుర్తొస్తున్నాడా? ఆ సినిమాల్లో అంతే కదా, సైన్యాధ్యక్షులు రాజుగారికి రాణిగారికి ఇలాగే జలక్కిచ్చేవాళ్ళు. రాజుగారు గావు కేకబెట్టి వాడిని బంధించండి అని అనేవాళ్ళు, సైన్యం వచ్చి రాజుగారిని రాణిగారిని బంధించేసేవాళ్ళు. ఫార్ములా పాతదే. ఈ రోజు నుంచి నువ్వు హౌస్ అరెస్ట్, అంటే గృహ నిర్బంధంలో ఉన్నట్టు లెక్క. పొరపాటును బయటికి వెళ్ళావనుకో, కార్తీక్ ఉంటాడు. ఏంటా లుక్ ఏంటి, కొంచెం మార్చు. గదిలోకి వెళ్ళి తలుపేసుకో, మనసు మార్చుకో. నేను మాత్రం మాంత్రికుణ్ణే. వనిత తనంతట తాను వలచి రావాలి. అప్పటిదాకా నేను ఎదురు చూస్తూ ఉంటాను. సరేనా? ఓ, హలో హలో అంతరాత్మ గారు, చాలా ఇప్పుడే ఉంటారు. రాహుల్, రాహుల్, కార్తీక్, డివిడి తీసుకొచ్చేవేంటి? ఇందులో ముంబై వాళ్ళ పిక్చర్స్ ఉన్నాయా? కాదు, దీక్షకు చెందిన వివరాలు ఉన్నాయి. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇది ప్లే చేయి. దీక్ష సంబంధించిన వివరాలు ఉంటాయన్నారు, మరి చందు కనిపించిందేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. వసుదకి DVD పంపిస్తున్నాము, దీక్ష గురించి తెలిస్తే వసుద గుండె ఆగిపోతుంది అన్నారు. నేను వెంటనే ఇంటికి వెళ్ళాను. అప్పటికే ఎవరో వసుదకి DVD ఇచ్చి వెళ్ళారు. తీరా చూస్తే అందులో సినిమా పాటలు ఉన్నాయి. అంతలోనే మళ్ళీ ఫోన్, నా కారులో DVD ఉంది అని. అది తీసుకుని ఇక్కడికి వచ్చాను. అంటే మనల్ని ఎవరో తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, మన గురించి పూర్తిగా తెలిసిన వాళ్లే ఈ పని చేస్తున్నారు. ఇంతకు ముందు నువ్వు చెప్పినట్టు ఇది ముంబై మాఫియా పని కాదు.
ఇలా దాగుడు మూతలు ఆడటం వల్ల వాళ్ళకు వచ్చేదేమీ లేదు. వాళ్ళకు కావాల్సింది చంద్రముఖి. చంద్రముఖి బాంబే బ్లడ్ గ్రూప్. మరి వీళ్ళెవరో పక్కన పెడదాం. ఎందుకు ఈ పని చేస్తున్నట్టు? డబ్బు కోసమా? డబ్బు కోసం అయితే అది ఇప్పటికే చెప్పేవాళ్ళు కదా. మరి డబ్బు కోసం కాకపోతే చందు వాళ్ళ దగ్గర ఉందని ఈ DVD పంపించడం ఏంటి? అంత కసున్నప్పుడు వాళ్ళు చందుని చంపేసి ఉండాలిగా. ఇప్పటికే చందుని చంపేశారని నా ఉద్దేశం కాదు కార్తీక్. అలా జరగడానికి అవకాశం ఉంది కదా అంటున్నాను. చందుకి ఏమన్నా అవుతుందన్న ఆలోచనే నేను భరించలేను రాహుల్. నేను నిన్ను అర్థం చేసుకోగలను. మనం అన్ని రకాలుగా ఆలోచించాలి. రేపు మనకి ఇంకో DVD రావచ్చు. అందులో దీక్ష ఉన్న ఆశ్చర్యం లేదు. ఒకటి మాత్రం నిజం కార్తీక్, వీళ్ళెవరైనా కానీ డబ్బు కోసం మాత్రం పనిచేయడం లేదు. ఇంకా ఏదో ఉంది. అది తెలుసుకోవాలంటే ఆ అపరిచితుడి ఫోన్ మళ్ళీ రావాలి. అప్పటి వరకు మనం చేయగలిగింది ఏమీ లేదు. ఒకసారి ఆ నంబర్ ట్రై చేయపోయావా? ఇంతకు ముందు చేశాను. ఫోన్ కట్ చేయగానే స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. చెప్పానుగా స్విచ్ ఆఫ్ చేస్తాడని. అసలు ఈ నెంబర్ ఎవరిదో నెట్వర్క్లో ఎంక్వైరీ చేయొచ్చుగా. అది కూడా చేయొచ్చు, కానీ అందుకు కొంత సమయం పడుతుంది రాహుల్. మనకు వాడంత టైం ఇవ్వడం. ఈలోగానే చాలా ఫోర్స్ చేస్తాడు. అసలు ఇప్పటికే రావాలి. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలియట్లేదు. నీ కదలికలన్నీ వాళ్ళు గమనిస్తున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం కూడా వాళ్ళకి తెలుసుంటుంది. ఆ రోజు నిన్ను వదిలేశారంటే నీ అవసరం వాళ్ళకి లేదేమో. ఏమైనా నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది రాహుల్. ఇంటి దగ్గర నేను లేకపోవడంతో వస్తు కంగారు పడుతూ ఉంటుంది. నేను బయలుదేరుతాను. వాళ్ళ నుంచి ఫోన్ వస్తే నాకు చెప్తావుగా? చెప్పకుండా ఎలా ఉంటాను? వస్తాను. వీటెవడో కానీ చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. దొరుకుతాడు, అప్పుడు చెప్తాను ఇటు సంగతి. వస్తుకు చెప్పకుండా వచ్చాను. కంగారు పడుతున్నట్టుంది. చెప్పు వస్తా. ఏం చెప్పమంటారు? టీ కావాలని అడిగారు. తీసుకొచ్చేలోపు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాను. మీ ఫోన్ కలవలేదు. ఏం జరిగిందోనని ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? మీరే కదా నాకు అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. వస్తా. నాకేడుపొస్తుంది. ఎందుకండి ఇలా జరుగుతుంది? నేనేం పాపం చేశానని? వస్తా. నా మాట వింటావా? నువ్వే మాట్లాడుతూ ఉంటావా? చెప్పండి. నువ్వు కిచెన్లోకి వెళ్ళగానే నాకు ఫోన్ వచ్చింది. దీక్ష గురించి మాట్లాడటానికి రమ్మన్నారు. దీక్ష దొరికిందా? లేదు. వెళ్తున్నానని నాతో ఒక మాట చెప్పొచ్చు కదా. అవసరం మనదే. అవతల మనుషులు అంత తొందర పెడుతున్నారు. అందుకే ఈ పరుగులు. నేను సెక్యూరిటీ గురించి కూడా మాట్లాడటానికి వచ్చాను. ఆ పనిలోనే ఉన్నాను. పనంతా అయిన తర్వాత వస్తాను. ఇప్పుడే నీకు ఫోన్ చేయాలనుకున్నాను. ఇంతలో నువ్వే చేసావు. ఇంటికి తొందరగా వచ్చేస్తారా? రావటానికే ప్రయత్నం చేస్తాను. ఒక పక్క దీక్ష సమస్య ఉంది. ఇంకో పక్క ముంబై గ్యాంగ్ గురించి ఆలోచించాలి. నీకు దూరంగా ఉండటం నాకు ఇష్టమా? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎవరైనా కాలింగ్ బిల్ నొక్కినా తొందరపడి తలుపు తెరవద్దు. బయట ఎవరున్నారో చూశాకే తలుపు తెరువు. సరేనా? మీరిలా మాట్లాడుతుంటే నాకింకా భయంగా ఉందండి. ఈ ఒక్కరోజుకే చెప్తున్నాను. రేపటి నుంచి మన ఇంటి దగ్గర మనుషులు ఉంటారు. ఓకేనా? మ్.